అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. ఈ రోజున మేము మా భీమవరంలో ఉన్న ప్రకృతి ఆశ్రమానికి వచ్చి అపాయింట్మెంట్ అది తీసుకున్నాం అనమాట అండి. అంటే కొద్ది రోజులు ఇక్కడ గడపటానికి ఆహ్, తీసుకున్నాం అనమాట. అకామిడేషను అన్నీ తీసుకున్నాము. ఈ ప్రకృతి ఆశ్రమంలో మనం ఉన్నప్పుడు కొద్దిగా మన బాడీ కూడా రీచార్జ్ అవుతది అనే ఉద్దేశంతో ఇక్కడ కొద్ది రోజులు ఉండటానికి డిసైడ్ అయ్యాము. ఇక తర్వాత మళ్ళీ ఇంటికి బయలుదేరామనమాట అండి. వెళ్తూ మనకి ఇది వెళ్ళే దారే అండి. అంటే పర్ణశాలకు వెళ్ళే దారే కాబట్టి ఒకసారి పర్ణశాలకు కూడా వెళ్ళి చూసుకుని ప్రాపర్‌గా అన్నీ లాక్ అది వేసేసుకుని వెళ్దాము అనుకుని పర్ణశాలకు ప్రయాణం అయ్యామనమాట అండి. మీకు అర్థమై ఉంటుంది. పర్ణశాలకు వెళ్ళే రూటు ఇది 2 సైమల్టేనియస్‌గా ఉంటాయి. మధ్యలో కాలువ ఉంటుందనమాట అండి. పంట కాలువ ఉంటుంది. అటువైపు వెళ్తే మన పర్ణశాల. ఇటువైపు అయితే ప్రకృతి ఆశ్రమం అనమాట అండి. మనకి ప్రకృతి ఆశ్రమం వెంపు కూడా రూట్ ఉంటుందండి. దారి ఉంటుంది. కాకపోతే కొద్దిగా ఒక 1½ కిలోమీటర్, 2 కిలోమీటర్స్ ఎక్కువ ఉంటుందనమాట. ఇదిగోండి ఈ రోడ్డు సరాసరి వెళ్తాం కదా! ఇటు వెళ్తే భీమవరంలోకి వెళ్తాం. ఇటు వెళ్తే పాలకొల్లు రోడ్డు అనమాట అండి. పీపీ రోడ్డు అంటారు. అదనమాట అండి. ఇక్కడేమో ప్రకృతి ఆశ్రమం అని బోర్డు ఉన్నది కదండీ! ఈ బోర్డులోంచి లోనకెళ్తే ప్రకృతి ఆశ్రమం ఉంటుంది. నిజానికి మాకు కూతవేటు దూరం అని అంటే చెప్పొచ్చనమాట అండి. ఒక 2, 2½ కిలోమీటర్ల దూరంలో ఈ ప్రకృతి ఆశ్రమం ఉంటుందనమాట అండి. ముత్యాలమ్మ తల్లి పర్ణశాల దగ్గర ఆల్మోస్ట్ పనులన్నీ అయిపోయినాయి కానీ ఇంకా కొద్ది చిన్న చిన్న పనులన్నీ మిగిలి ఉన్నాయండి. అంటే ప్రాపర్‌గా దానికి సెక్యూరిటీ అదంతా కూడా ప్రాపర్‌గా చూసుకోవాలి కదా మనం. పర్ణశాలకంతా బానే ఉన్నది కానీ ఎదర మనం ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టిన దగ్గర గేట్ అది పెట్టించాలి. ఇక ఈ పనులన్నీ ఉన్నాయన్నమాట అండి. అయితే ప్రస్తుతానికి ఈ పనులన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి కొద్ది రోజులు ప్రకృతి ఆశ్రమానికి వెళ్ళటానికి డిసైడ్ అయ్యామనమాట అండి. ఈ పనులకి సంబంధించిన మెటీరియల్ అదంతా కూడా లోనే ఉన్నది. మరి వాళ్ళకి ఫోన్ చేశామనమాట. ఇట్లా మేము ఒక వారం రోజులు ఉండము పర్వాలేదా అంటే, పర్వాలేదండి అని అన్నారు. మళ్ళీ ఎందుకంటే వాళ్ళొచ్చి ఇబ్బంది అవుతది కదా! అందుకోసం అనమాట అండి. మనం ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే ఈ పనులన్నీ చూసుకుని గాని వెళ్ళలేమండి. తీరా మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ఫోన్‌లు వస్తూ ఉన్నాయనుకోండి, అంత ప్రశాంతంగా ఉండలేం కదా! అందుకనమాట. ఇక ఈరోజైతే మన హనుమయ్య దగ్గర వాటర్ చూడండి ఫుల్లుగా ఒక మెట్టంతా నిండిపోయి రెండో మెట్టు పై వరకు ఉన్నదనమాట అండి. ఇక్కడికి వచ్చినప్పుడల్లా హనుమయ్య దగ్గర పాదాల చెంత ఒక 5 నిమిషాల పాటు కూర్చుంటే చాలా ప్లెజెంట్‌గా ప్రశాంతంగా ఉంటదనమాట అండి. అలానే ఎవరికన్నా ఒక డౌట్ రావచ్చు. ఏమంటే మీరెంతో ఇష్టంగా పర్ణశాల కట్టుకున్నారు. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది అని అంటున్నారు. మరి ప్రకృతి ఆశ్రమానికి ఎందుకు వెళ్ళటం? ఇక్కడే ఉండొచ్చు కదా! ఎలానో కట్టుకున్నారు కదా! ఇక్కడే ఉండొచ్చు కదా ప్రశాంతంగా అని ఎవరికన్నా డౌట్ రావచ్చు. ఏవండీ మనం పర్ణశాలలో ఉన్నా, మన ఇంట్లో ఉన్నా, మన ఆడవాళ్ళకి తప్పని పనులంటూ కొన్ని ఉంటాయండి. కాఫీ పెట్టుకున్నామా లేదా? పాలొచ్చినియా లేదా? అంట్లు తోముకున్నామా లేదా? ఇల్లు ఊడ్చుకున్నామా లేదా? దీపారాధన చేసుకున్నామా లేదా? పని మనిషి వచ్చిందా రాలేదా? కూర ఏం వండాలి? కూరకు కావాల్సినవి ఉన్నయ్యా లెవ్వా? ఇలా ఒక్కటి కాదండి. మనకి చాలా పనులు మైండ్‌లో తిరుగుతూనే ఉంటాయండి. అదే మనం ఏదన్నా పొరుగురు గాని, పుణ్యక్షేత్రాలకి గాని వెళ్ళినప్పుడు మనకి ఇంటి యావ ఉండదండి. అలాగే ఆ మెంటల్ పీస్ కోసం అని చెప్పి మేము ప్రకృతి ఆశ్రమానికి వెళ్దాము అని అనుకున్నాము. అలానే అండి మన బాడీ ఒక మిషన్ లాంటిదండి. ఆ మిషన్‌కి అప్పుడప్పుడన్నా దానికి కొంచెం రెస్ట్ ఇవ్వాలి. కొద్దిగా ఆయిలింగ్ అవి చేయించాలి. అంతే కదండీ! అసలు నిజానికి 4 నెలల నుంచి అండి మా వారు, నేను, మా మరిది గారు ముగ్గురం కూడా తిరుగుతూనే ఉన్నామండి. మా వారైతే అసలు ఇంక చెప్పక్కర్లేదు. ఉదయం ఇక్కడికి వచ్చిన ఆయన మధ్యాహ్నం మళ్ళీ వర్కర్స్ అందరికీ భోజనాలు తెచ్చిచ్చి, ఆయన భోజనానికి భీమవరం వచ్చేవారు. భోంచేసి ఒక్క అరగంట అలాగా కుర్చీలో కూర్చునేవాళ్ళు. మళ్ళీ వెంటనే ఇక్కడికి వచ్చి దారిలో వస్తూ ఈ వర్కర్స్ అందరికీ టీలు తీసుకుని వచ్చేవారనమాట అండి. మళ్ళీ వాళ్ళు వెళ్ళేటప్పుడు ఎవరి ఆళ్ళకి కూలీలు అన్నీ సరిపెట్టాలి కదా! అవన్నీ చూసుకుని, తాళాలన్నీ వేసుకుని వచ్చేవారనమాట. అంటే ఇక్కడ మెటీరియల్లు అదంతా లోపల వేయించడం, ఇలాంటి పనులన్నీ చూసుకుని సాయంత్రానికి చేరేవారు. అప్పుడు కూడా ఇంటికొచ్చేవాళ్ళు కాదండి ఆయన.
మళ్ళీ సరాసరి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోయేవాళ్ళు. అక్కడ మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్‌తో పిచ్చాపాటి మాట్లాడుకుని రాత్రికి ఇంటికి చేరేవారనమాట అండి. అందరికన్నా ఎక్కువ అలిసిపోయింది మా వారేనని చెప్పాలి. ఇక నేను ప్రేమ అంటారా, మా మరిది ప్రేమ, ఇద్దరం ఏ ఏ వస్తువులు ఎక్కడెక్కడ తీసుకోవాలి, వాటి సెలక్షను, మనీ పేమెంటు ఇవన్నీ కూడా మేము చూసుకున్నాము. అంటే ఎక్కడ ఈ మెటీరియల్ అంతా దొరుకుతది, అందుకి కావాల్సిన సెలక్షన్‌కి తీసుకువెళ్ళటం, ఇవన్నీ కూడా ప్రేమ డ్యూటీ అయితే, సెలెక్ట్ చేయటం, కావాల్సినయన్నీ మనీ కట్టి తీసుకోవటం ఇవన్నీ కూడా నా డ్యూటీ అనమాట అండి. ఈ విధంగా ముగ్గురం 3 పనులనే అయితే విభజించుకున్నాం గానీ, ఏవండీ ఏదైనా సరే అండి, చిన్న పాక వేసినా, చిన్న షెల్టర్ లాంటిది వేసినా, పెద్ద బిల్డింగ్ కట్టినా, ఏదైనా సరే అండి, మనం కొద్దిగా స్ట్రెయిన్ అవ్వటం కామన్. కాకపోతే ఈ స్ట్రెయిన్ అయ్యేది కొద్ది కాలం పాటు స్ట్రెయిన్ అయ్యామనుకోండి, తర్వాత మళ్ళీ మనమే సుఖపడతాం ఇక్కడ. మేము ఆనంద నిలయం కట్టేటప్పుడు కూడా అదే నిర్ణయం అనమాట అండి. ఓకే, శ్రమ పడుతున్నామా? పడదాం. తర్వాత ఇంట్లో సుఖపడేది మనమే కదా! అప్పుడు ఆనందపడేది మనమే కదా! అలా అనుకోవాలనమాట అండి. సరే, ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత జస్ట్ ఒక వారం 10 రోజుల పాటైనా మనం మన బాడీని మళ్ళీ సమాయత్తం చేసుకోవాలి. అలానే నేను కొంచెం ఎక్కువ ఫోన్ వాడటం వల్ల అండి నాకు చేతులు ముడిచే దగ్గర, అంటే మణికట్టు దగ్గర కాకుండా మధ్యలో, చెయ్యి మధ్యలో నొప్పి వస్తోందండి. దానికి మేము చిన్న తిరుపతి వెళ్ళి కూడా అక్కడ స్పెషలిస్ట్ వస్తున్నారంటే చూపించుకున్నాము. ఒకటే అమ్మా, మీరు ఎక్కువ ఫోన్ వాడుతున్నానని అన్నారు కదా! అదే దాని కారణంగానే మీకు ఈ చెయ్యి నొప్పి వస్తోంది అని చెప్పారు. ఫోన్ వాడకుండా ఉండండి అన్నారు. ఫోన్ వాడకుండా నాకు వీలవ్వదండి. అన్నీ నేనే చేసుకోవటం కదా! అంటే వీడియో తీసుకోవటం నేనే, ఎడిటింగ్ చేసుకోవటం నేనే, ఈ విధంగా కదా! కొంచెం మరి ఫోన్ అలా పట్టుకోవటం వల్ల పెయిన్ వస్తూనే ఉంటుందండి. అయితే దానికి డాక్టర్ గారు ఏం చెప్పారంటే ఫిజియోథెరపీ చేయించుకోమని చెప్పారు. నేను ఫిజియోథెరపీ కాకుండా డైరెక్ట్‌గా ఆశ్రమంలోనే జాయిన్ అయితే అక్కడే మనకి ఈ మసాజులు, ఫిజియోథెరపీలు ఇవన్నీ కూడా అక్కడే అవుతాయి కదా! కొద్దిగా మనం కూడా ప్రశాంతంగా ఉండొచ్చు. బాడీకి అవసరమైన ట్రీట్మెంట్లు ఇవన్నీ కూడా తీసుకోవచ్చు. ఆహారం పట్ల కూడా అండి ఒక నియమావళి ఉంటుంది. అంతే కదండీ! ఇప్పుడు ఏది పడితే అది తిన్నాము. నిజంగా చెప్పాలంటే అసలు ఫుడ్ పట్ల కూడా అంత శ్రద్ధగా ఏమీ లేవు. కొంచెం అటు ఇటుగానే ఉన్నాము. మళ్ళీ బాడీ క్రమం తప్పకుండా చక్కగా మళ్ళీ ఒక లైన్‌లో పడాలి అంటే ఇటువంటిది అవసరమని అనుకున్నాం. ఎవరన్నా అనుకోవచ్చు, మీకేంటండి డబ్బున్న వాళ్ళు, మీరు ఎలా ఆశ్రమాలకు వెళ్తారు, ఏమైనా చేయించుకుంటారు అని. ఏవండీ, ఏదన్నా ఒక జబ్బు వచ్చి, ఒక అనారోగ్యం వచ్చి హాస్పిటల్‌కి డబ్బులు పెట్టే కన్నా ముందు జాగ్రత్తగా మనం తక్కువ ఖర్చుతోనే ఇటువంటి కేర్ తీసుకోవచ్చు కదా! మన పెద్దలు ఎప్పుడో చెప్పారండి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని అన్నారు. అంటే ఏదన్నా ఒక జబ్బు వచ్చిన తర్వాత అలోపలోనని హాస్పిటల్‌కి పరిగెత్తి లక్షలు లక్షలు, వేలకు వేలు అక్కడ సమర్పించే కన్నా కొద్దిగా మన పట్ల మనం శ్రద్ధగా ఉంటే అసలు హాస్పిటల్ మెట్లెక్కే అవసరమే ఉండదు కదండి. ఏమండి, భగవంతుడి దయ వల్ల ఏ ఒక్కరూ కూడా హాస్పిటల్ మెట్లు ఎక్కకూడదని, ఎటువంటి అనారోగ్యం దరి చేరకూడదని నేను మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నానండి. ఎందుకంటే హాస్పిటల్ అనేది మనల్ని సగం మానసికంగా కూడా బలహీనుల్ని చేసేస్తది. మనకి జబ్బొచ్చి కొంత బలహీనమైతే హాస్పిటల్ వాతావరణం ఇవన్నీ కూడా మనల్ని మరింకొంచెం బలహీనపరుస్తాయండి. అందుకనే ఎవరన్నా హాస్పిటల్‌లో ఉన్నా కూడా మనం వెళ్ళినప్పుడు వాళ్ళకి ధైర్యంగా ఉండే మాటలే చెప్పాలండి. చాలా తక్కువమ్మా, మీకు వచ్చింది అసలు చాలా చిన్నది, ఏం పర్వాలేదు. ఇంకా మాకు తెలిసిన వాళ్ళకైతే చాలా పెద్దగా వచ్చింది ఈ జబ్బే. వాళ్ళు చక్కగా తిరుగుతున్నారు ఇప్పటికి కూడా అని. కాబట్టి మీరేం భయపడొద్దు. అలా ఇటువంటి ధైర్యంగా ఉండే మాటలే చెప్పాలండి. సరే, ఇక హాస్పిటల్‌కి ఆ డబ్బులెయ్యో చదివించుకునే బదులు ఎంతండి, మనకి రోజుకి 1100. ఒక 10,000 ఖర్చు పెట్టుకుంటే మన ఆరోగ్యం మన చెంతనే ఉంటది. మన బాడీకి కూడా ఏదో ఆయిలింగ్ చేశారు అంటారు చూడండి, అలా అవుతదనమాట అండి. ఏవండీ, మనం ఒక వెహికల్ తీసుకుంటేనే, ఒక బండి గానీ, కారు గానీ ఏదన్నా తీసుకుంటే అసలు దానికి ఎప్పుడు సర్వీసింగ్ చేయించాలి, ఎప్పుడు ఆ కాగితాల్లో ఎప్పుడెప్పుడు ఏమేమున్నాయి అని ప్రాణాలన్నీ దాని మీద పెట్టుకున్నట్టే చూస్తూ ఉంటాం. అంత జాగ్రత్తగా చూస్తూ ఉంటాం. ఒక మంచి ఎలక్ట్రానిక్ వస్తువు ఏదన్నా తీసుకున్నామనుకోండి, దాని పట్ల ఎంత జాగ్రత్తగా ఉంటామండి. అలాంటిది కోట్ల కొలది విలువ చేసే మన
శరీరం పట్ల, మన దేహం పట్ల మనం అంతో ఇంతో అశ్రద్ధగా ఉంటామనే చెప్పాలండి. కానీ అంతో ఇంతో మన శరీరం పట్ల కూడా శ్రద్ధ పెట్టాలండి. లేకపోతే అసలు ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత చాలా ఘోరంగా తయారైన రోజులనే చెప్పాలండి. ఆరోగ్యం విషయంలో ఎలా అయినా కొంచెం ఆరోగ్యాలు తగ్గిపోయినాయండి. అలాంటప్పుడు మనం మరింకొంచెం జాగ్రత్తగా ఉండాలి. మా ఇంట్లో మా మటుకు మేము ఫుడ్ విషయంలో గానీ, ఆరోగ్యం విషయంలో కానీ చాలా జాగ్రత్తగా ఉంటామండి. కానీ కొద్దిగా బాగా ఈ స్ట్రెస్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా! ఇప్పుడు అన్ని పనులు అయిపోయినాయి. పీస్‌ఫుల్‌గా ఉన్నాం కదా! ఒక 10 రోజుల పాటైనా సరే ఆశ్రమానికి వెళ్ళి వద్దామనే ఉద్దేశంతోటి ఇక ఈ నిర్ణయం తీసుకున్నామన్నమాటండి. నిజానికి మా వారు, నేను, మా మరిది గారు ముగ్గురము ఆశ్రమంలో జాయిన్ అవుదామని అనుకున్నాము. ప్రేమ కొద్దిగా బిజీగా ఉంటున్నాడండి. అందుకనే నేను అక్కడే ఉండటం వీలవ్వదు అని చెప్పాడు. మా వారు కూడా వీలైనంత మటుకు స్కిప్ చేయటానికి ప్రయత్నిస్తారండి. పర్లేదు నువ్వు ఒక్కదానివే వెళ్ళు ఇట్లా అని అంటా ఉంటారు. అందుకనే నేను ఆయనతో లింక్ పెట్టే మీరు వస్తానంటేనే వెళ్తాను అని ఫస్టే చెప్పేస్తానండి. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన కూడా వస్తారన్నమాట అండి. మా పిల్లలు కానీ ఎవరైనా చెప్పేది ఒక్కటే అండి. మా పిల్లలనే కాదండి, ఎవరి పిల్లలైనా తల్లిదండ్రులకి చెప్పేది ఒక్కటే. అమ్మ మీ హెల్త్ మీరు బాగా చూసుకోండి చాలు. అంతకు మించిన అదృష్టం, అంతకు మించిన మాకిచ్చే గొప్ప వరాలు ఏమేమి ఉండవునని. ఏ బిడ్డలైనా తల్లిదండ్రులకి అదే చెప్తారండి. ఇక సంధ్యారమ్య కూడా వాళ్ళ నాన్నగారికి గట్టిగా చెప్పెళ్ళారనమాట. నాన్న నువ్వు కూడా వెళ్ళాలి. అమ్మ మీరు ఇద్దరు వెళ్ళి ఆశ్రమంలో ఉండి శుభ్రంగా చక్కగా రెస్ట్ తీసుకుని రండి. ఆ తర్వాత మళ్ళీ మన రెగ్యులరు దినచర్య ఇవన్నీ మామూలే కదండి. అలాగా చేసుకోవచ్చు అని చెప్తే ఇక బిడ్డల మాట తీయలేక ఆయన కూడా ఒప్పుకున్నారండి. నిజానికి ఆయన కూడా అలిసిపోయారులేండి. సో ఇక ఇద్దరం వెళ్తూ ఉన్నామన్నమాట అండి. ఏమండి మా ఆడపడుచులకి, మా ఫ్యామిలీ మెంబర్స్‌కి ఫోన్ చేసి ఎట్లా చెప్తానో వారం రోజులు ఆశ్రమానికి వెళ్తున్నామని, అలానే మీకు కూడా అలానే చెప్తూ ఉన్నానన్నమాట అండి. ఇలా ఆశ్రమానికి అది వెళ్ళొచ్చిన తర్వాత మన బాడీలో ఇమ్యూనిటీ పవరు అంటే రెసిస్టెన్స్ పవర్ పెరుగుతదనమాట అండి. ఈ చిన్న చిన్నయన్నీ కూడా ఏదో జలుబులని, దగ్గులని ఇటువంటియన్నీ కూడా రావటానికి కారణం ఏంటండి? మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ తగ్గటమే. ఎప్పుడైతే ఆ రెసిస్టెన్స్ పవర్ పోరాడే శక్తి మన బాడీలో డెవలప్ అవుతుందో ఆటోమేటిక్గా ఇట్లా చిన్న చిన్నవేమీ మన దరి చేరవు. అట్లానే ఇంటికి వచ్చిన తర్వాత కూడా మనం జాగ్రత్తగా అవే మెయింటైన్ చేస్తూ ఉన్నామనుకోండి ఆరోగ్యంగా ఉండొచ్చు. అలానే కొద్ది రోజులు ఎటువంటి ఆలోచనలు ఏమీ లేకుండా ప్రశాంతంగా గడిపి రావచ్చు. ఈ నిర్ణయంతో మేము బయలుదేరుతున్నాం అనమాట అండి. రేపు కొద్దిగా ఇంటి దగ్గర పనులు అవన్నీ ఉన్నాయన్నమాట అండి. రేపు ఒక్కరోజు ఆగి ఎల్లుండి ఆశ్రమానికి బయలుదేరుతామండి. ఇంకా అక్కడ ఎటువంటి ట్రీట్మెంట్లు ఉంటాయి ఏంటి అనేది అక్కడి నుంచి చెప్తానులేండి. చాలా బాగుంటుందండి. ఆశ్రమానికి వెళ్ళొచ్చిన తర్వాత 1000 ఏనుగుల బలం వచ్చినట్లు అనిపిస్తుంది నాకైతే. వచ్చిన తర్వాత మళ్ళీ మీకు అన్ని వివరంగా తెలియచేస్తాను. ఇక ఈ రోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి. ఈ భీమవరం ప్రకృతి ఆశ్రమం గొప్పతనం ఏంటంటే చాలా తక్కువ ప్రైస్‌కే మనకి అన్నీ అందుబాటులో ఉన్నాయని అనిపిస్తుందండి. ఎందుకంటే మేము వేరు చోట్ల కూడా ఇంతకుముందు చూసాము. మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా వెళ్ళి వచ్చారనమాట. మనీ పరంగా ఎక్కువ. అలానే ఏదో అంటారు చూడండి, ఎక్కువ మందిలో కొట్టుకెళ్ళిపోవటమే అక్కడ. ఇక్కడ ఏంటంటే మనకి ప్రత్యేకించి మన పట్ల శ్రద్ధ ఉంటుందండి. పర్సనల్ కేరింగ్ ఉంటుందన్నమాట. అది నాకు చాలా బాగా నచ్చుద్దండి. అంతేకాకుండా ముఖ్యంగా ఏదైనా డబ్బుతోనే ముడిపడి ఉంటుంది కదండి. మనీ వైస్‌గా ఇక్కడ చాలా తక్కువ ఖర్చు అవుతుందండి మనకి.